ఒక మహిళగా ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు రియల్ ఎస్టేట్లో? మిమ్మల్ని చూసి ఎంతోమంది ఈ రంగంలోకి రావాలనుకుంటారు, సక్సెస్ చూద్దాం అనుకుంటారు. కానీ ఆ సక్సెస్ రావడానికి దాని వెనక ఎన్నో కష్టాలు ఉంటాయి. అందరూ సక్సెస్ అవ్వలేరు. 80% ఫెయిల్యూర్ అవుతారు, 20% సక్సెస్ అవుతారు. అందులో 10% ప్రోడక్ట్ నాలెడ్జ్ పెంచుకొని మీరు చెప్పారు కదా ఇప్పుడు కస్టమర్కి ఒక మనకి ఎలాంటి ఏంటి మేడం ఆ ఛాలెంజెస్, ఎలాంటి ఛాలెంజెస్? ఫస్ట్ థింగ్, నేను అస్సలు 4th ఇయర్ రన్ అవుతుందండి. నేను రెగ్యులర్ రియల్ ఎస్టేట్ లో అయితే ఇమడలేకపోతున్నాను. 20-30 years ఎక్స్పీరియన్స్ మాట్లాడుతుంటారు. సో నేను ఇమడలేకపోతున్నాను. నాకు కొన్నిసార్లు భూమి లేని భూమి అంటే ఏంటో అర్థం కాదు, దాన్ని అమ్మమంటే నాకు అసలు చేత కాదు. నాకు చాలా వరకు ఈ లాంగ్వేజే ఫస్ట్ అర్థం కాదు. అది ఇప్పటికీ నడుస్తుందా మేడం, భూమి లేని భూమిని అమ్మండి అని? దట్ ఈస్ కాల్డ్ ప్రీ లాంచ్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ప్రీ లాంచ్. ఈవెన్ పెద్ద పెద్ద బిల్డర్స్ కూడా వాళ్ళు అదే స్టైల్ ఆఫ్ వేలో వెళ్ళిపోతున్నారు. పెద్ద పెద్ద సో కాల్డ్ చాలా మంది కూడా దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో అంటే చాలామంది అడుగుతారు, అంటే వెన్ బిగ్గర్ పీపుల్ టైఅప్ విత్ మీ, నాతో టైఅప్ అయినప్పుడు, అంటే టైఅప్ కంటే ముందు డిస్కషన్స్ జరిగేటప్పుడు నేను ఇలా చేయలేనండి అని చెప్పాను అనుకోండి, ఎప్పుడు సంపాదిస్తావు అంటే వాళ్ళు నా అల్టిమేట్ గోల్ని ప్రొజెక్ట్ చేస్తారు. ఎప్పుడు ఎమ్మెల్యే అవుతావు ఇట్లయితే అని అడుగుతారనమాట. మహా అయితే ఓ 10 ఏళ్ళ తర్వాత అయితేనేమో, లేకపోతే 20 ఏళ్ళ తర్వాత అయితేనేమో. సరే పోనీ ఇలా అంతా చేసి అవ్వాలి అనుకుంటే వద్దు, అది కూడా వద్దేమో నాకు. బట్ ఇలా అయితే నేను అమ్మలేనండి, నా వల్ల అయితే కాదు, నేను చేయలేను. నాకు కరెక్ట్గా రైట్ వేలో ప్రోడక్ట్ కావాలి, రైట్ వేలో డాక్యుమెంటేషన్ ఉండాలి, రైట్ వేలో నా కస్టమర్కి భూమి మీద భూమి కనపడాలి, ఫ్లాట్ అయితే ఫ్లాట్, వాట్ ఎవర్ ద ప్లేస్, వాళ్ళకి ఆ సెక్యూరిటీ అనేది స్ట్రాంగ్గా ఉండాలి అని నేను చెప్తాను అనమాట. దానివల్ల నాకంటే లేట్గా స్టార్ట్ అయిన వాళ్ళు కూడా కన్స్ట్రక్షన్లోకి వచ్చేసారు, నేను ఇంకా స్లోగా ఉన్నాను. ఇట్స్ బికాస్ నాకు చాలా ఎథిక్స్, ప్రిన్సిపల్స్, ఒక గీత గీసుకొని ఉన్నాను అనమాట. అందులోంచి అయితే బయటకు రాను. అందులోకి వచ్చేటోళ్ళతో కలిసి బిజినెస్ చేయగలుగుతా, లేకపోతే నేను చేయలేనండి. సో రీజన్ ఏంటి అంటే, నేను షార్టర్ గేమ్ ఇక్కడ ప్లే చేద్దామని అయితే రాలే. నేను అందరి ఫోన్ కాల్స్ ఎత్తాలి, నేను అందరినీ కలవగలగాలి, అందరితో మాట్లాడగలగాలి. రేపు పొద్దున నేను పైకి స్టేజ్ మీదకి అవార్డు ఏదో తీసుకోవడానికి వెళ్ళినప్పుడు people has to really see my hard work, my vision, and నాకు గుడ్ వైబ్స్ కావాలి ఎప్పుడు. సో నాకు డబ్బులే కావాలనుకుంటే నేను మంచిగా హాస్పిటల్ కట్టించుంటారు మా పేరెంట్స్, చాలా సంపాదించుకొని ఉండొచ్చు, ఏసీ ఏం ప్రాబ్లం లేకుండా ఏసీ కార్లో దిగి ఏసీలో కూర్చొని ఉండొచ్చు. కానీ ఇక్కడ కన్నా ఎక్కువ డబ్బులు అక్కడే వస్తాయి కదా డాక్టర్ గా. అంటే ఏ ప్రొఫెషన్, కష్టపడాల్సిన పని లేదు, ఇంత ప్రెషర్ కి మీరు లోన్ అవ్వాల్సిన పని లేదు, ఫైనాన్షియల్ గా వెరీ స్ట్రాంగ్. మీరు అనుకుంటే ఒక హాస్పిటల్ కట్టుకోవచ్చు. ఎందుకు మేడం అటు సైడ్ నుంచి ఇటు మీరు? అంటే నాకు మార్కెటింగ్ ప్యాషన్ కాబట్టి అందులో ఇప్పుడు నేను హాస్పిటల్ సెక్టార్స్లలో కూడా మార్కెటింగ్ ఆస్పెక్ట్స్ చేయమంటే బ్రహ్మాండంగా చేస్తారు. ద సేమ్ వే ఇంటూ రియల్ ఎస్టేట్ లోకి వచ్చాను. ఈ రియల్ ఎస్టేట్ అనేది ఎమోషన్ అయిపోయింది, ఒక ఇన్వెస్ట్మెంట్ చేయించడం అనేది ఒక జనరేషన్ యొక్క విజన్ అయిపోయింది నాకు. సో ఇక్కడ మోర్ అంటే దీన్ని ఇంకా స్ట్రీమ్ లైన్ చేయొచ్చు అనే దాని మీద ఫోకస్డ్ గా ఇందులో ఎక్కువ సెటిల్ డౌన్ అయిపోయాను. ఒక టైం అంటూ ఉండదు. అవునండి, అదైతే సిటీలో ఇటు వెళ్ళాలో ఎప్పుడు వెళ్ళాలో, ఏ కస్టమర్ ఎప్పుడు సిటీలో వెళ్ళాం, సిటీ బయటకే ఒక టైం అంటూ ఉండదు, సండే ఉండదు, ఏముండదు. ఎలా మేడం ఈ టైమింగ్ మీరు ఎలా మేనేజ్ చేస్తారు? ఫస్ట్ థింగ్ అండి, ఇది 9 to 6 జాబ్ కానీ మీరు ఇంకోటి ఏంటంటే మనీ గురించి పెద్దగా ఆలోచించట్లేదు, అది కూడా అన్నారు. ఇన్కమ్ కూడా లేదు పక్క, అంటే మీరు అనుకున్న స్థాయిలో. మీరే అన్నారు మీకన్నా వెనకొచ్చిన వాళ్ళు బిల్డర్స్ అయ్యారు, గ్రోత్ కనపడుతుంది. మీరేమో అలా కాకుండా ఒక లైన్ గీసుకొని వెళ్తూ ఉన్నారు. ఎప్పుడైనా అనిపించిందా అరే ఏంటి ఇది, మనం ఈ ఫీల్డ్ లోకి ఎందుకు వచ్చాం? ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ అండి. వాళ్ళు ఏదైనా ప్రెస్ మీడియా కనిపిస్తామో, మనం ప్రాజెక్ట్ చేసాం, క్వశ్చన్లు అడుగుతారేమో వెళ్ళిపోతుంది, నేను ఇంకా మీడియా దగ్గరగా వెళ్తుంటాను. అదే మేడం, మీకన్నా జూనియర్స్ బిల్డర్స్ అయ్యారు కానీ ఏ ఆర్టికల్ వాళ్ళ గురించి రాలేదు. దాదాపు అన్ని పేపర్లో మీ గురించి వచ్చింది ఆర్టికల్, చాలా మంది చదివారు, నేను చదివాను. అవన్నీ చూసిన తర్వాత మిమ్మల్ని మా స్టూడియో కూడా పెట్టడం జరిగింది. అక్కడైతే మీరు హ్యాపీగా ఉన్నారంటారు. అంటే ప్రశాంతత ఉండాలండి. ఇప్పుడు ఎన్ని కోట్లు ఉన్నాయి, మీరు రీసెంట్ గా మన అంబానీ గారి వెడ్డింగ్ చూసారు కదా, ఆయన ఒక స్పీచ్ ఇచ్చారు. ఏమి ఇచ్చారు? నా లైఫ్, వాళ్ళు కుబేరులు, అపర కుబేరులు. ఆయన ఏమన్నారు, అనంత్ అంబానీ గారు ఏమన్నారు, నా లైఫ్ ఏమి ఇదేంటి పట్టు పరుపులతో ఏం లేదు, నాకు కూడా ఇది ముల్లా కిరీటాల్లాగే కొన్ని సంఘటనలు జరిగాయి అన్నారు. అంబానీ గారు అనుకుంటే ఆయనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఏమున్నా సరే
సాల్వ్ చేయగలుగుతారు కదా, కానీ ఎందుకు దేర్ ఆర్ బియాండ్ మనీతో మనం అన్నీ తీసుకురాలేమండి. మనీతో మనం ఒక రకమైన కంఫర్ట్ని తెచ్చుకోవచ్చేమో కానీ మనీతో మనం గౌరవాన్ని తీసుకురాలేం, పవర్ని తీసుకురాలేం. మనం 10 మందితో ఎలా ప్రవర్తిస్తాము, మన ప్రోడక్ట్స్ ఎలా ఉంటాయి, మనకి ఎంత క్రెడిబిలిటీ ఉంది మార్కెట్లో అనే దాన్ని బట్టే మనకు వాల్యూ అనేది పెరుగుతుంది అనమాట. సో నేను దానికి ఇంపార్టెన్స్ ఎక్కువగా ఇస్తాను. మనీ ఎప్పుడు రన్ అవుతూనే ఉంటుంది. నేను చేసే పనిలో నేను 100% ఎఫర్ట్స్ పెడతాను. ఎట్ ద సేమ్ టైం రైట్ ప్రోడక్ట్ ఇస్తా కాబట్టి మాకు బ్రేక్ ఈవెన్ అవుతూ వస్తూనే ఉంటుంది. సో స్లోగా ఈరోజు నేను మేబీ ఒక బ్రాకెట్ ఆఫ్ బఫర్లోనే ఉన్నాను. 2050 పెట్టుకున్నారంటే మీరు కూడా అసలు నాకు అన్లిమిటెడ్ విజన్ అండి. ఐ హ్యావ్ అన్లిమిటెడ్ విజన్. బట్ ఐ హ్యావ్ ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే నేను ఎప్పుడు మార్కెట్లో తిరుగుతూనే ఉంటా. నేను ఒక క్లయింట్ని చూసి కానీ ఒకరిని చూసి కానీ నేను వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి నాకు రాకూడదు. నన్ను అందరూ పలకరించాలి, పలకరిస్తున్నారు కూడా. సో ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి ఈజ్ బికాస్ ఐఎమ్ డూయింగ్ రైట్ ఇన్ మై జాబ్. అది నాకు ఇంపార్టెంట్. కెమెరా నాకు ఫేవరబుల్గా ఉండాలి. ఎప్పుడు కెమెరా నుంచి నేను ఎప్పుడు డివియేట్ అవ్వకూడదు. ఇలాంటి సందర్భంలోనే కొంతమంది తీవ్రంగా విమర్శిస్తూ ఉంటారు. దాన్ని ఎలా మీరు తీసుకుంటారు? మనం ఎదుగుతున్నామంటే ఇద్దరు వ్యక్తులు ఉండాలండి. ఒకరు మనల్ని పొగిడేటోళ్ళు, ఒకరు మనల్ని దూషించేటోళ్ళు. ఈ ఇద్దరు ఉన్నారంటే పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. మన గురించి ఆలోచిస్తున్నారని అర్థం. ఆఫ్ కోర్స్ అన్నమాట. ఇప్పుడు ఈసీజీ కూడా ఇలా చచ్చిపోయినట్టు ఇలా పైకి కిందకి పైకి కిందకి వెళ్ళాలి. సో అలాగే నా లైఫ్ కూడా నాకు ఫ్యాన్స్ ఎంత ఈక్వలెంట్గా ఉన్నారో అంతకి లిమిటెడ్ కొంచెం తక్కువ పర్సంటేజ్లో విమర్శించే వాళ్ళు. అంటే నా డే టు డే లైఫ్ కదండి. 4 years లో ఇదంతా జరిగింది. అంటే రియల్ ఎస్టేట్లోకి వచ్చిన తర్వాత ఇదైతే ఏంటంటే మోర్ ఎక్స్పోజర్, ఇన్వాల్వ్డ్ విత్ మోర్ రెవెన్యూ, ఇన్వాల్వ్డ్ విత్ మోర్ పీపుల్. ఇక్కడ మైండ్ సెట్స్ వేరే ఉంటాయి. కొత్త అందులో ఐఎమ్ వెరీ యంగ్స్టర్. ఫ్యూచర్లో ఏమన్నా మీరు కొత్తగా కొంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే అవకాశం? ఆల్రెడీ ఇప్పుడు మనకున్న కంపెనీలో మనం వీఆర్ క్లోజ్ టు 8 people అండి. అదర్ అంటే డిజిటల్ మార్కెటింగ్, సైట్ ఇన్ఛార్జెస్, వాళ్ళు వీళ్ళు కలుపుకొని మనం ఒక 8 people ఉన్నాం. సో బిజినెస్ ఎక్స్పాండ్ అయ్యే కొద్దీ ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతూ ఉంటుంది. కొంతమందికి లైఫ్ ఇచ్చినట్లు కూడా డెఫినెట్గా అండి. సో మన లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ మేడం, సిటీ ఎక్స్పాండ్ అవుతుంది. రాబోయే 5-10 సంవత్సరాలలో దాని రూపురేఖ ఏ విధంగా మారిపోతున్నాయి కూడా మాకన్నా మీకే ఎక్కువ తెలుసు. ఫైనల్గా ఒకటి చెప్పండి మేడం, రేపు RRR కంప్లీట్ అయిపోయి మొత్తం ఒక లెవెల్లోకి వచ్చేస్తుంటే రాబోయే 10 సంవత్సరాల్లో బెస్ట్ లొకేషన్స్ ఏవి మిగిలిపోబోతున్నాయి? మనం ఆల్రెడీ రీజనల్ రింగ్ రోడ్ పర్స్పెక్టివ్లో మాట్లాడుకుంటే నార్త్ అండ్ సౌత్ ఈ ఏరియాస్లో మనం ఏవైతే అలైన్మెంట్ ఏరియాస్ ఉన్నాయో ఆ అలైన్మెంట్ ఏరియాస్ కరువులో మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేయడం సేఫ్ అండి. కొన్ని ఎగ్జాంపుల్ చెప్పగలరా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం షాద్ నగర్ బెంగళూరు హైవే సౌత్ పార్ట్లో తీసుకున్నాం అనుకోండి. మనము షాద్ నగర్ నుంచి మొదలు పెట్టుకొని బాల్నగర్ వరకు వెళ్ళండి. అదే నార్త్ పార్ట్లో పెట్టుకున్నాం అనుకోండి, నార్త్లో అంటే మనకు సంగారెడ్డి నుంచి తీసుకొని టువర్డ్స్ మెహతబ్ ఖాన్ గూడ మీదుగా చెవెళ్ళ మీదుగా వెళ్ళిపోతుంది అనమాట. సో ఆ ఏరియాస్లో మొమిన్పేట్ వరకు ఇన్వెస్ట్మెంట్ రేంజెస్ పెట్టుకోండి. సో ఇంకోటి వచ్చి తూప్రాన్ కావచ్చు, తర్వాత మళ్ళీ మనకు ప్రజ్ఞాపూర్ కావచ్చు, తర్వాత దెర్ ఆర్ ఇంకా ఆల్మోస్ట్ ఒక దగ్గర ఒక 18-19 ప్లేసెస్ వస్తాయండి. సో ఇవి మేజర్ కనెక్టివిటీని బేస్ చేసుకొని ఉండేవన్నమాట. అయితే ఈ ఏరియాస్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి స్కోప్ ఉంది. లుక్ ఈస్ట్ పేరుతో గవర్నమెంట్ కొత్త పాలసీ తీసుకొని వస్తుంది. మనకి ఇంతకు ముందు కూడా ఈస్ట్ లీప్ పాలసీ ఉంది బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. మనం కూడా ప్రీవియస్ వీడియోస్ లో మాట్లాడుకున్నాము. ఈస్ట్ ఎందుకు అంటే వాళ్ళు చెప్తున్న డైరెక్షన్ ప్రకారం ఏంటి అంటే ఈస్ట్లో మనకు పెద్దగా కంపెనీస్ ఇప్పటివరకు అయితే లేవు. ఉన్నాయండి మీరు చెప్పండి? ఓన్లీ ఇన్ఫోసిస్ ఉంది. ఇన్ఫోసిస్ ఒక్కటికే అలొకేటెడ్ క్యాంపస్ ఉంది. అక్కడికి రావాలి అంటే ముందు ఇన్వెస్టర్స్కి ట్రాన్స్పోర్టేషన్ ఈజీ చేయాలి. ఎయిర్పోర్ట్ నుంచి వాళ్ళు ఫ్లైఓవర్ ఎక్కి డైరెక్ట్గా ల్యాండ్ అయ్యేటట్టు ఏదైనా చేయగలగాలి. వేరాజ్ ఇక్కడ ఆపర్చునిటీ ఉంది. మీరు అంటున్నారు సీతారాంపూర్ కావచ్చు, లేకపోతే హైదరాబాద్ కావచ్చు, లేకపోతే నియోపోలిస్ అయితే మనకు తెలిసిందే కదా. ఎయిర్పోర్ట్ నుంచి ఒక ఎక్స్క్లూజివ్ ట్రంఫెట్ ఉంది. ఎవరు కిందకు కూడా దిగక్కర్లేదు, డైరెక్ట్ వచ్చి ట్రంఫెట్ దిగి నియోపోలిస్లోకి వెళ్ళొచ్చు. ఈవెన్ వర్క్ కూడా ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజెస్లో ఉంది.
అదే ఎయిర్పోర్ట్ అంటే యూజువల్గా వచ్చే ఇన్వెస్టర్స్ అబ్రాడ్ నుంచి వస్తారు కాబట్టి ఎయిర్పోర్ట్ నుంచి 1 అవర్ డ్రైవ్లో ఇటు ఏరియాస్కి రావడానికి ఇష్టపడతారు. వెస్ట్లో ఉండే ఏరియాస్కి, సీతారాంపూర్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, చందన్వెల్లిలో మనకు ఆల్రెడీ వెల్స్పన్ ఉంది. సో ఆపరేషన్స్ ఎక్కువగా ఉండే ఏరియాస్కి ఈజీగా ట్రాన్స్పోర్టేషన్ కావాలి. ఇప్పుడు ఇటు సైడ్కి తీసుకురావాలి ఇన్వెస్టర్ని నేను, ఏబీవీ నగర్కో, భువనగిరికో, యాదగిరిగుట్టకో, ఆలేరుకో, సరే ఇంకా చివరికి వెళ్ళిపోదాం, అమంగల్, జనగామ ఎటో వెళ్ళిపోదాం అనుకుందాం. వాళ్ళని అంతసేపు ఆ రూట్స్లలో తీసుకురావాలి అంటే ఓఆర్ఆర్ ఒక సర్టెన్ ఎక్స్టెంట్ వరకే కదండి. ఎగ్జిట్ దిగిన తర్వాత అయితే సిటీలో నుంచి వెళ్ళాలి కదా, ట్రాఫిక్ అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పెరగాలి, మెట్రో పెరగాలి. ఇలాంటివన్నీ ట్రాన్స్పోర్టేషన్ని ఫస్ట్ ఇంప్రూవ్ చేస్తే అక్కడికి ఇన్ఫ్రా ఆటోమేటిక్గా డెవలప్ అయ్యే స్కోప్ ఉంటుంది. కంపెనీస్, ఇన్వెస్టర్స్ వచ్చే స్కోప్ ఎక్కువగా ఉంటుంది. బట్ దే ఆర్ పుట్టింగ్ దేర్ ఎఫర్ట్స్.